హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు వచ్చేసి జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అవుతుంది అండ్ చూద్దాం మేమందరం కూడా టీమ్ లాగా విడిపోయి జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఆడినట్లయితే ఏం జరుగుతుంది, ఏం కథ అని చెప్పేసి వీడియో క్రేజీ ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే టీమ్ సెలెక్షన్స్ కోసం టాస్ అయితే ఇస్తున్నా అన్న. టేల్స్ జీటీ ఆర్ఆర్. కోతిగాని ఫేవరెట్ ప్లేయర్ శుభ్మన్ గిల్ ఉన్నాడు కాబట్టి జీటీ అయితే తీసుకుంటున్నాం. ఫేవరెట్ ప్లేయర్ అన్నట్టే మళ్ళీ ఓడగొట్టినట్టే. ఇంకొక విషయం చెప్పుడు మర్చిపోయినాం, ఈరోజు చోటుగాడు అయితే రాలేదు. సో చోటుగాని ప్లేస్ లా వాళ్ళకి ఎక్స్ట్రా రామ్గాడు ఉన్నాడు కాబట్టి రామ్గాడు అంబల్ దుడ్డే అంటే డబల్ వాళ్ళ దిక్కు ఆడతాడు, మా దిక్కు ఆడతాడు. ఫీల్డింగే అలా కీపింగ్ కాదు. బ్యాటింగ్ టాస్ కోసం టాస్ అయితే వేస్తున్నాం. చెప్పరా ఏమొద్దు, నేనే చెప్పు. నడు దాడక్ నే ఎత్తా. ఇంతకు అన్నేసిండు మీ టీంలోకి వచ్చాని. చెప్పు. ఏం తీసుకుంటావు? ఎట్లయినా బ్యాటింగ్ తీసుకుంటారు మరి. మీరు ఏం తీసుకుంటారు మరి? ఓపెనర్ ఎక్కేసేయాలా? ఓపెనరా 5 ఓవర్లు ఇవ్వాలి. ఒకటి తక్కువ ఒకడు అంబల్ దుడ్డే కాబట్టి 5 ఓవర్లే. మా తిరిగి అరే నువ్వు 3 ఓవర్లు ఆడి మాకు చెరొక ఓవర్ ఇరా. ఇవాళ టీం నువ్వు వద్దు, డబల్ టీం వచ్చేసి కొద్దిగా చేంజ్ అయితే అయింది. వీడు వచ్చేసి డబల్ అటు దిక్కు ఇటు దిక్కు వీనికి ఏం చెప్పొద్దు, ఎందుకంటే వీడు బ్యాటింగ్ కూడా మోతారు కాబట్టి. ఫస్ట్ నేను ఎత్తున్నా కదా, నాకు 3 ఓవర్లు ఇంక 2 ఓవర్లు డబ్బాలు వేసినా ఏం టెన్షన్ పడకు, ఆరామ్సే ఆడుకో. అవుట్ అయితే అవుట్ వస్తే స్కోర్ అయితే స్కోర్ వస్తుంది. ఆడతా పాడుతావు. నువ్వు 2 ఓవర్లు ఆడతావా, 3 ఓవర్లు ఆడతావా, 4 ఓవర్లు ఆడతావా నీ ట్రయల్గా ఆల్ రియల్. 2 balls. డైరెక్ట్ వాంది వాడే వికెట్ నాకు కొట్టుకున్నాడు. బోటి లా ఎన్ని బాగానేరా మరి వెనకకి వెళ్ళిపోయినా. 3 బాల్ అయినాయి. మతినాడు ఏం కొట్టలే, అవుట్ అయిపోయాడు. వైడ్ కూడా ఒకటన్నా. వానికి అసలు ఎస్టిమేషన్ రాలేదు. మన గ్రౌండ్లో అయితే ఇక్కడ గ్రీస్ ఉంటుంది కాబట్టి గ్రీస్ చూసుకోవచ్చు. వానికి ఏది లేక ఆగమైపోయి వెనక కొట్టుకుంటు. ఇంకా తీరా మతిన్ స్కోర్ ఆఫ్ 6 4 balls. అబ్బా 7 స్కోర్ ఆఫ్ 4 balls. అట్రా 5 balls 11 score. 6. 1 over complete. 17 score up. Score 17. అబ్బా 21. చేలు సుర్రు అనే 21 score. వా 25. కూరగా ఆకుతున్నా కొత్త వాళ్ళ ఎవరు కావచ్చు. సుర్రు అంటే చేయి 26. 32. 34.
36. అబ్బా గుడ్ బౌలింగ్ రా. 36 రా. 4 36. అవట్ థర్డ్ రన్. 2 overs completed, 36 score. అవట్రా క్యాచ్. అర్రే కాటి చేదకు వచ్చింది కారా. అవట్రా చే రాత్రి. అబ్బా 37. క్యాచ్. 41. లాటు. రావాలి. 45. బా ఫర్ 49. 49. 3 overs completed, 49 score. అవుట్. 53. లాత్రే. లాబాల్. లాటు లావాలా. లాటు. 4th ఓవర్లో ఇంకా 2 బాల్ ఉన్నాయి. బాబాయ్ 8 బాల్ ఉన్నాయి. స్కోర్ ఆఫ్ 52. 52. వీళ్ళకి కొట్టాలి, వాళ్ళకి కొట్టాలి. ఎటు కొట్టకున్నా కానీ బాగానే ఇప్పుడు. మరి కొట్టకు, ఎడి కొట్టకు. చూడాలి ఇక ఎటైతో. లేదు వెనుక వచ్చాను ఇట్లా. బౌలింగ్ చేంజ్ అయింది, నేర్చుకోడు. 52 కదా. 53 కొట్టాలి. 52 ఒక కలిసిసా. 5 ఓవర్ల మ్యాచ్ 4వ ఓవర్లో ఆడినాం. ఆయన స్కోర్ 52. 53 టార్గెట్. ఆయనతో కొట్టింది ఏమైంది, లేకపోతే ఏముండకపోతున్నాయి. స్కోర్ 52 ఆట. సో ఫస్ట్ ఓవర్ నేను ఎక్కినా. చూద్దాం, బాగా ఎత్తుండు బౌలింగ్. 2 balls, 3 balls, 4 balls. 4 బాల్ అయినాయి, ఒక్క బాల్ కూడా తాకలే. లాస్ట్ బాల్. ఓవర్. పోరా. ఎక్కువ ఒక్క బాల్ తాకలేదు. బాగా ఆఫర్ వచ్చాయి. ఏమైనా స్కోర్ కొడతారేమని చెప్పేసి ఫస్ట్ వాడిని ఎక్కించినాం, కానీ వానికి వచ్చే చెమటకి ఇది మొత్తం నానిపోయి ఉన్నది. బోట్ బౌలింగ్ ఎత్తుంది. ఓపెనింగా ఒకటే ఒక రన్ ఇచ్చేసినావా? వీడు వికెట్ తీసినా ఇస్తారు, రామ్గా క్యాచ్ వస్తా చూడు. ఓ వాళ్ళది కాపుతీగా, 5. వాళ్ళదికేమో ఆపిండు, మనది కాపుతలేడు రా.
చెప్పినా ఫోన్ చేసినా పోయి తెచ్చుకో మ్యాచ్ అయిపోగానే కలిసిసా కూర 11 నాకు గట్టే పడ్డారా గట్టె కొడదాం అనుకో నేను కూడా బోల్డ్ అయింది అది క్యాచ్ రా ఎక్స్పెక్ట్ చేయలే పీకింది అనుకుంటే భలే వచ్చినారు ఏదేమైనా నీ ఓవర్లో కంపల్సరీ వికెట్ పడుతుంది పోయి గాన్ బౌలింగ్ అవుట్ అయినా ఇలా మొత్తం ఘోరంగా ఉంది పరిస్థితి అన్న విజ్గాన్ బౌలింగ్ అవుట్ అయ్యిండు నేను అవుట్ అయ్యాను మాదికేం కొట్టలే గుర్తు పెట్టుకొని ఆడు ఫస్ట్ బాల్ అవుట్గా కొట్రా బాబాయ్గా బాబాయ్ గారు జింగిల్ గారు ఆయనతో ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాను మాదికి వాళ్ళది ఫస్ట్ బాల్ అవుట్ అయ్యా కొట్టు ఏమో అది మిస్టేక్లు అయిపోయింది జరుగుతా వైడ్ ఏం కాదు ఏం కాదు నా బౌలింగ్ ఎప్పుడు పట్టలేక బాబాయ్ గారు క్యాచ్ రా ఉరుకురా ఉరికి క్యాచ్ పడితే అయిపో స్కోర్ వచ్చి 13 అబ్బో దాన్ని ఎట్లా పడతావు ఇంత స్పీడ్ పోయింది చూసినావా 2 overs కంప్లీటెడ్ మంచిగా పోయింది రావు అన్న బౌలింగ్ ఫస్ట్ టైం జర కిందికెళ్ళి పోయి వికెట్ అయ్యేది ఉండేది అరే ఉరుకుతాయి రన్ వచ్చు 2 balls అది వికెట్ పోతానే భయం అవుతుంది మొత్తం అబ్బా లాటు ఫోర్ కాలిడు అది ఉత్తరగా ఆడికెళ్ళి 4 run కమాన్ వేసేయ్ 6 28 వాడికి వెనక పోతాడు సేమ్ కిట్గా లేక లేదు వాడికి వెనకేసి ఆడతాడు వాడు వైడ్ ఇంకా 29 ఓకే ఓకే కమాన్ ఇంకా 5 బాల్ ఆపినామంటే విజయం మనదే అటే సింగిలే మొన్న అడిగి పోదు మాకు ఇంకా ఆ స్కోర్లో పోదు స్కోర్ వేయలే మాకు 4 అయినా సరే 6 నీకు పోతులేడు 3 balls వైడ్ ఏం కాదు 4 run లాటు 4 లాస్ట్ బాల్ లాబాల్ లా బాల్ ఏం కాదు వేసేయి 5 బౌండరీ ఇచ్చి లాస్ట్ వికెట్ తీసినా సాయరా ఓ వైడ్ అవతలకి వెళ్ళిపోయింది ఏం కాదు దిగాడు ఆయన కాదు ఎత్తున్నావుగా ఇంకా 6 బాల్లో 14 రన్లు కొట్టాలి మతినిగాడు ఎన్ని రన్లు ఇచ్చినా సరే కానీ ఒక వికెట్ అయితే పడ్డది
వైడ్ ఓ వైడ్ కాలాలు ఎత్తుడు బాలు ఇట్లా కొడుతుంది నీకు ఇట్లా వికెట్ మీకెళ్ళి పోయిందని అడుగు లాటు 2 4లు కొట్టాలి మతి రాబ్రా అమ్మా భలే ఆవిరా లాస్ట్ బాల్ రాసుకో కాలు రాసుకో ఎట్లయితే ఆగిందా లేదా ఓ యా మతిగా కమన్ ఒంటరి పోరాటం లెక్క ఇద్దరు పోరాటం చేసేసిన వాడు మాది ఒక్కరాని కొట్లా అది కొంచెం కొట్టిండా ఒకటే బాల్కి అవుట్ అయ్యింది. స్కోర్ వచ్చేసి 45 8 రన్ల తేడాతో ఓడిపోయినాం మతని కాలు రాకపోతే అయిపో 4 మతిని ఆడ టీంను చూసి భయపడి వికెట్లు కొట్టుకున్నా సరే విజయవంతంగా ఎంతో కొంత టార్గెట్ అయితే ఇచ్చినాం. తక్కువ టార్గెట్ ఏం కాదు. లాస్ట్ ఓవర్ మేము ఆడినే అలా 4 ఓవర్లనే 52 రన్లు అయితే వేయింది స్కోరు. వాళ్ళు ఫస్ట్ ఓవర్ వేస్ట్ చేసుకుని తర్వాత 4 ఓవర్ నుంచి చేజింగ్ స్టార్ట్ చేశారు. అంబల్దుడ్డే మాకైతే చాలా హ్యాండ్ ఇచ్చింది. మా సైడ్ డక్అవుట్ అయింది, వాళ్ళ సైడ్ సగం స్కోర్ కొట్టింది. ఇది మరి దారుణంగా మేము పరిగణిస్తున్నాం. మీరు దీనిపైన ఏమైనా ఖండిస్తున్నారా? ఖండించడు కాదు, మన రేపు కంప్లైంట్ ఇస్తా పిఎస్లో. సరే, ఈ గెలుపుని ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చాలా బాగా. ఇద్దరం ఉన్నా ముగ్గురం ఉన్నా చాలా ఓడిపోయారు వాళ్ళు. బాబాయ్ కానీ వాళ్ళకి ఇచ్చిన మనమే గెలిచేటట్టున్నాం. ఇద్దరం ఉంటే సరిపోతుంది. మనం ఇద్దరం సరిపోతుంది. వాళ్ళు ఎంతమంది తీసుకొని 4 ఓకే. ఇంగిడిగాడు ఉండడానికి వీడిని కన్సిడర్ చేయలే. నేను కన్సిడర్ చేయక ఉన్నా సరే వాందికే వచ్చిన వాడికి ఇట్లా సేవ్ ఇచ్చిండు. అరే ఆ వీడియో ప్లే ఇప్పుడు సార్ వాడు ఇట్లా భయపడి ఇట్లా అన్నాడు. అది కింద కూర్చున్న వాళ్ళే క్యాచ్ పట్టకుంటే గెలుద్దాము అంటే క్యాచ్ పట్టనీకే ఉన్నాడు. సో మొత్తానికి ఇదే రోజు మ్యాచ్. ఈ మ్యాచ్ లో వచ్చేసి ఆర్ఆర్ అయితే గెలిచింది. రియల్ మ్యాచ్ లో చూద్దాం ఏది గెలుస్తుంది ఏం కదా అని చెప్పేసి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.